బట్టి దానికి వారసులు మగుటకై, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి నిత్య జీవానికి మన వారసులగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ కుమ్మరించాలా, ఈ ఇయర్ కుమ్మరించాలా చెప్పాలి. ఎందుకు నెక్స్ట్ ఇయర్ దాకా, ఎందుకు ఈ ఇయర్ దాకా, ఎందుకు? ఇప్పుడే సమృద్ధి అయిన పరిశుద్ధాత్మను దేవుడు మన మీద కుమ్మరించునుగాక. ఆ నిరీక్షణ, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను బట్టి మనందరికి నిత్య జీవాన్ని గురించిన ఒక నిరీక్షణ ఉండాలి. నిత్య జీవం సాధారణమైన జీవం కాదు, భౌతికంగా మనం జీవిస్తున్న జీవం కాదు, నిత్య జీవం. నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలని అడిగాడు ఆనాడు ఆ యవనస్తుడు. నిత్య జీవాన్ని గురించిన ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణను బట్టి ఆ నిత్య జీవానికి మనం వారసులుగా మారాలని మన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ద్వారా పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించాడంట. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేస్తుండే దేవుడు నాకు ఈ మాటలు ఇచ్చారు. ఈ సంవత్సరాఖరులో దేవుడు సమృద్ధిగా మనకు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరించడం అంటే ఒక గ్లాస్ కానీ ఒక పాత్ర కానీ దాంట్లో ఉన్నదాన్ని మన ఒక నీళ్ళు ఒక మగ్గులో నీళ్ళు తీసుకొని ఆ చెట్టుకు పోసేసి ఆ మగ్గులో ఉన్నదంతా ఖాళీ చేసి ఆ చెట్టుకు పోసినట్లు కుమ్మరించడం. ఇక దాంట్లో ఏది మిగిలించుకోకుండా మొత్తాన్ని కుమ్మరించడం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించును గాక. పక్కన మనం చూసి చెప్పండి, దేవుడి సంవత్సరాఖరులో సమృద్ధిగా కుమ్మరించబోతున్నాడు. సమృద్ధిగా కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2-3 మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తం అయితే మధ్య మధ్యలో మనం ఆ వర్తమానాన్ని బట్టి, ఆ పాయింట్ను బట్టి, ఆ మాటలను బట్టి, ఆయన మనకు చేసే వాగ్దానాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధిగా దేవుడు, లేకపోతే మన మీద ఆయన ఏం కుమ్మరిస్తాడు? ఇక్కడ ఆత్మను కుమ్మరిస్తాను అని రాయబడింది. ఇంకేమేమి కుమ్మరించబడుతుంది? ఒక నీతిమంతుని జీవితంలో ఒక నిరీక్షణ, నిత్య జీవం కోసం నిరీక్షణతో కనిపెట్టేవాడి మీదకి దేవుడు ఏం కుమ్మరిస్తాడు అని మనం చదివితే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయము, మలాకీ ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పై వచనాలు, దేవుని మందిరంలో ఎల్లప్పుడూ సమృద్ధి ఉండాలి. దేవుని మందిరపు నిధిలో ఆహారం ఉండాలి. మందిరంలో ఆహారపు కొదవ రాకూడదు. ఆ మందిరంలో ఆహారపు కొదవ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. మందిరంలో ఎల్లప్పుడూ సమృద్ధి ఉండాలి, మందిరంలో ఆహారం ఉండాలి. మీరు ఇలా చేసి చూడమని ప్రభు చెప్పాడు. మీరు ఇలా చేసి నన్ను శోధించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరంలో ఆహారం ఉండేటట్లుగా మీరు ఒకసారి చేసి, మీరు ఆ తర్వాత నన్ను శోధించి చూడండి, నన్ను పరీక్షించి చూడండి, శోధించి చూడండి. అప్పుడు నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత, పట్టేంత కాదండి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. చప్పట్లు కొడితే మొదలు గట్టిగా హుషారుగా ఒక చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సర ఆఖరిలో నా దేవుడు ఆకాశపు వాకిట్లను మీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. ఆకాశపు వాకిట్లను దేవుడు విప్పబోతూ ఉన్నాడు. ఆకాశపు ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. అంతరిక్ష ద్వారములను దేవుడు తెరవబోతున్నాడు. పట్టజాలనంత
పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరించును గాక. పక్కన వాడిని చూసి చెప్పండి, మీ మీద దీవెన కుమ్మరించబడును గాక. మీ మీద దీవెన కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అనేది మన దేహానికి సంబంధించింది కాదు, ఆశీర్వాదం అనేది మన ఆత్మకు సంబంధించింది. ఆమె చెప్పడం గట్టిగా. ఆది కాండంలో రాయబడిన మాట, వాళ్ళని స్త్రీలను గాను పురుషుని గాను దేవుడు సృష్టించి వారిని ఇలా ఆశీర్వదించాడు. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, అమ్మ ఆ స్త్రీలను గాను పురుషుని గాను అని ఉంటుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. 1వ అధ్యాయంలో వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించి వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని ఏలుబడి చేసుకోమని ఎక్కడ 1వ అధ్యాయంలో ఉంటుంది. మట్టిలో నుండి మనిషిని చేసింది ఎక్కడ? 2వ అధ్యాయం. 1వ అధ్యాయంలో ఆశీర్వదించేశాడు. 2వ అధ్యాయంలో మట్టిలో నుండి మనిషిని సృష్టించాడు. అంతేనమ్మా? అదేగా సబ్జెక్ట్, అదేగా. 1వ అధ్యాయంలో వాళ్ళని ఆశీర్వదించాడు. అంటే వీళ్ళని మట్టితో మనిషిని చెయ్యక ముందే దేవుడు ఆకాశంలో వారిని తన పోలిక చొప్పున తన స్వరూపమందు వారి ఆత్మను దేవుడు ఆల్రెడీ సృష్టించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి స్త్రీనిగా పురుషులుగా దేవుడు సృష్టించి వారి ఆత్మల్ని దేవుడు సృష్టించేసి ఆ తర్వాత ఒక మట్టి ముద్దను తీసుకుని ఆ మట్టి ముద్దకు రూపాన్ని ఇచ్చి ఆ ఆత్మను దేవుడు వారిలో ఉంచాడు. ఆమె చెప్పడం గట్టిగా. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదం అనేది మట్టి దేహానికి సంబంధించేది కాదు, మన ఆత్మకు సంబంధించింది. దానికి ఆ ఆత్మకి ఇచ్చిన వాగ్దానం కనుక నీవు ఆత్మలు. కానీ ఆదాము అవ్వమ్మ పాపం చేయడం వల్ల ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, ఆ దీవెనలు వాళ్ళు పోగొట్టుకున్నారండి. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు మరలా ఆత్మను బ్రతికించాలని, ఆత్మీయంగా ఆదాము అవ్వమ్మ చనిపోయారు, ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి మరి ఆ మరణించిన ఆత్మను మరలా ఆయన ఉజ్జీవపరిచి ఆత్మను బ్రతికించి, అందుకే క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, ఒకడు క్రొత్తగా జన్మించాలంట. ఆమెను చెప్పడం గట్టిగా. ఎలా జన్మించాలండి? క్రొత్తగా జన్మించాలి. అందుకొరకే మన ఆత్మీయంగా రక్షణ, మన ఆత్మ రక్షించబడి మన ఒక నూతన స్వభావాన్ని ధరించుకొని ఒక క్రొత్త సృష్టిగా మారినప్పుడు మరలా ఆదాము పోగొట్టుకున్న దీవెనలన్నీ కూడా మన జీవితంలో మరలా ప్రారంభించబడతాయి. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. ఆత్మ ఉజ్జీవింపబడాలి, ఆత్మ బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతుందో ఆశీర్వాదాలన్నీ కూడా అన్లాక్ అవుతుంది. ఆమె చెప్పడం గట్టిగా. లాక్ అయిపోయింది అనమాట. రావట్లా, ఏ దీవెన రావట్లా, ఏ ఆశీర్వాదం రావట్లా, ఏ ఆశీర్వాదం నోచుకోవట్లా, ఎక్కడికి వెళ్ళినా అన్నీ. అంటే అప్పుడు మీరు గుర్తించాలి, నా ఆత్మ ఎక్కడో మరణం వైపు వెళుతున్నట్టుంది అని గుర్తించి ఆత్మ నువ్వు బ్రతికించుకోగలిగితే అన్లాక్. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆశీర్వాదం ఆకాశపు వాకిట్లన్నీ తెరవబడదు. అందుకే ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లాలి. ముందు ఆత్మలో వర్ధిల్తే అన్ని విషయాల్లో వర్ధిల్ల గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు, అవన్నీ మనకు వచ్చి. అందుకే స్పిరిచువల్గా ఆత్మీయంగా యేసుక్రీస్తు వారి ద్వారా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోకపు ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిని గురించి మనం చెప్పాలంటే అది అబ్రహాం గారు. ఆమెను చెప్పండి గట్టిగా. అబ్రహాం గారిని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించారు. ఆయన ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే ఆయన దేవునితో నడిచాడు. నేను ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మొట్టమొదటి రోజు అబ్రహాం గురించి మీకు చెప్పుకుంటూ వచ్చాను. అబ్రహాము చేసిన పరిచర్య, అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడిన అనుభవం, అబ్రహాము ప్రభుతో గడపాలని కోరుకున్న అనుభవాలు, ఆయన దేవునితో నడిచిన వ్యక్తి. అబ్రహాము దేవుని స్నేహితుడు, ఆయన సన్నిధిని కనిపెట్టాడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు, దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడినవాడు. ఇది ఆత్మీయ ఆశీర్వాదం. రెండవదిగా అబ్రహాముకి గొర్రెలు, మేకలు, పశువుల మంద, గొర్రెలు, గాడిదలు, పనివాళ్ళు, దాసదాసులు, విస్తారమైన దీవెన. నేను విశ్వసిస్తున్నాను అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆకాశ వాకిట్లను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. పట్టజాలంత దీవెన నీ మీద కుమ్మరించబడబోతుంది. విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొడుతూ రిసీవ్ చేసుకోండి, స్వతంత్రించుకోండి దేవుని ఆశీర్వాదాన్ని. సంవత్సరాఖరులో
అత్యధికమైన విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించబడబోతుంది. ఆత్మీయంగా నీవు ఆశీర్వదించబడబోతున్నావు, భౌతికంగా నీవు ఆశీర్వదించబడబోతున్నావు, శారీరకంగా నీవు ఆశీర్వదించబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆశీర్వదించబడిన సాతాను గడికి ఏంటంటే మనం ఆశీర్వదించబడకూడదు, మనకు వృద్ధి రాకూడదు, మన అభివృద్ధి పొందకూడదు, మన దేవునితో ఉండకూడదు, సంఘములో ఉండకూడదు, సహవాసులు ఉండకూడదని సాతాను గడు పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆశీర్వదించబడిన ప్రజలు పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు దేశాన్ని విడిచి ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ దేశానికి బయలుదేరి వెళుతున్నప్పుడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు వాళ్ళు వెళుతున్న మార్గాలన్నింటిలో గొప్ప అఖండ విజయం వాళ్ళకి. ఈ వార్తను విన్న రాజు బాలాకు రాజు, ఏ రాజు అని, ఏ దేశపు రాజు? బాలాకు రాజు. మోయాబు దేశపు రాజు బాలాకు విని ఆయన ఏమని విన్నాడంటే, ఒక పశువు గడ్డిని మేసినట్లు వాళ్ళు మేసేస్తున్నారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. భూమిని కప్పేస్తున్నారు. అంతేకాదు మన గుంటూరుని కప్పేయాలి. ఆమెను చెప్పడం గట్టిగా. తెలుగు రాష్ట్రాన్ని కప్పేయాలి. మీరు ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజలు బయలుదేరి వెళతా ఉంటే ఇక అక్కడ ఇంకెవరు ఉండకూడదు, మొత్తం కప్పేయాలి. అంతేకా ఆమెను చెప్పడం గట్టిగా. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి అందరూ కొట్లు మూసుకోవాలి. అంతేకా ఆమెను చెప్పడం గట్టిగా. నీ ఉద్యోగం చేస్తూ ఉంటే అందరూ మూలలో కూర్చోవాలి. అంతేకా. అంత అపరిమితమైన జ్ఞానం దేవుడికి అనుగ్రహించిన గాక. హల్లెలూయా. నీవు ఇడ్లీ కొట్టు పెట్టినా చుట్టూన్న కొట్లని కట్టివేయబడాలి. అంతేకా. అంటే వాళ్ళు ఏదో అయిపోవాలని కాదండి, దేవుడిని అంతగా ఆశీర్వదించాలని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్లెస్సింగ్ అంటే అదేనండి. ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి? ఆశీర్వాదం అని కాదు. ఆశీర్వాదం అంటే ఆ పర్సన్ వస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నోటి మీద వేళ్ళేసుకుని కూర్చోవలసింది. అంతే. ముక్కు మీద వేళ్ళేసుకుని నోటి మీద చేతులు పెట్టుకుని కూర్చోవలసింది. మనం మాట్లాడలేము. ఆయన వన్స్ వచ్చేస్తే ఇక మనం ప్రైజ్ ది లార్డ్. నాతో చాలా అంటే అంటుంటారు, ఇది అతిశయం కోసం కాదు కానండి, కూటానికి వెళ్తుంటే ఇక అన్న వచ్చేసరికి ఇంకా మనం మాట్లాడేది ఏముందని పెద్ద పెద్ద హేమీలు, కొంతమంది మేధావులు కొంతమంది ఉంటారు, కొంతమంది పండితులు ఉంటారు, వాళ్ళు కూడా అంటుంటారు ఇంక వచ్చేసరిగా దైవ సభకులు అబ్రహం పాస్టర్ గారు వచ్చేసరిగా ఆయన మాట్లాడుతాడు, ఇక మనం మాట్లాడితే మంచిది కాదు, ఆయన్ని మాట్లాడినిద్దామని కూర్చుంటారు. వాస్తవంగా వాళ్ళతో పోల్చుకుంటే వయసులో కానీ, అనుభవంలో కానీ, బైబిల్ నాలెడ్జ్లో కానీ అన్నిట్లో నేను తక్కువే ఒక రకంగా చెప్పాలంటే. కానీ దేవుని ఆశీర్వాదం మనం ఏం చేయలేమంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భూమిని కప్పేస్తున్నారు వీళ్ళు అనే వార్త వాళ్ళకి వినబడిందండి. క్రొత్త నిబంధనలో భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. ఇది ఆశీర్వాదం. వీళ్ళు వస్తే తలక్రిందులు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? వీళ్ళు వచ్చారనుకుంటే తలక్రిందులు అయిపోతుంది. అంతేకా. ప్రైజ్ ది లార్డ్. అంతా సెట్ చేసి పెట్టుకుని ఉంటారు. వాళ్ళు అంతా నీట్గా సెట్ చేసి పెట్టుకుని ఉంటారు. వన్స్ నీవు వచ్చామనుకోండి అది ఇలా తలక్రిందులు అయిపోతుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. మేము అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మనిషి వచ్చి మొత్తాన్ని తలక్రిందులుగా చేశారంటే వాస్తవంగా ఏంటండి అది ఇలా ఉండాల్సింది. అంతకు ముందు ఉన్న వాళ్ళు దాన్ని ఇలా చేసి పెట్టారు. మీకు అర్థమైందండి? భూమి ఇలా ఉండాలండి. భూమి ఉండేటట్లు ఉండకుండా ఏంటండి వాళ్ళు ఇలా చేసి పెట్టారు. ఇలా చేసి పెట్టి మేము ఏదో చేసాం, మేము అది సాధించాం, ఇది సాధించాం, మేము అణుబాంబు కనుగొన్నాం, మేము ఫలాన్ని కనుగొన్నాం, మేము మనిషిని అటు చావు లేకుండా చేస్తాం, ఏదేదో చేస్తున్నారు. పిచ్చ పనులన్నీ చేస్తున్నారు. మేము అది చేస్తాం, ఇది చేస్తామని అన్ని నాశనానికి తప్ప ప్రయోజనానికి కాదు. ఇలా చేసి పెట్టారా? వన్స్ నీవు అక్కడ వెళ్ళావనుకోండి ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చేయబోతున్నావు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని భూమిని తలక్రిందలుగా చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇదే ఆశీర్వాదం. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో వాళ్ళు తలక్రిందగా చేసిన దాన్ని నువ్వు తలక్రిందలుగా చేసి సరి చేయబోతున్నావు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా. ఇదే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం ఇంత వేగంగా వెళుతుంటే వాడు చూసి ఓర్చుకుంటాడా చెప్పండి? ఈ వృద్ధిని, ఈ అభివృద్ధిని, ఈ సంకల్పాన్ని, ఈ దైవ కార్యాలను చూసి సాతానుగాడు ఊరుకుంటాడా? ఆ బాలాకు రాజు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే బిలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతని నోటి మాటలన్నీ కూడా అప్పటివరకు ఆయన లైఫ్లో ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. అది ఆయనకు ఇవ్వబడిన గిఫ్ట్ అది. సో
గిఫ్ట్ పొందిన వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చి అతను పిలిపించి వీళ్ళని శపిస్తామని పిలువనంపించాడండి. మొత్తం మీద ముందు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పుకొని బహుమానానికి ఆశపడి ఆయన వచ్చాడు. బాలాకు బీలాము ఇద్దరు కలిసి 3 చోట్ల నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలని ప్లాన్ చేశారు. ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలని ట్రై చేశారు. చివరికి ఆ ప్రవక్త అనుకున్న మాట ఏంటంటే, దీవించుమని సెలవాయను, అది నేను మార్చలేను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి గట్టి. హల్లెలూయా. కళ్ళు మూసుకోపోయి వాళ్ళని శపిద్దామని నేను అనుకున్నాను, కానీ నా దేవుడు నా కన్నులు తెరిచాడు. కన్నులు తెరచిన వాని యొక్క దైవోక్తి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. దేవుడు దీవించమన్నాడు, దేవుడు ఆకాశపు వాకిట్లు తెరిస్తే నేను ఎలా దాన్ని క్లోజ్ చేయగలుగుతాను? తలుపు మూయొచ్చేమో. హలో, ప్రైజ్ ది లార్డ్. తలుపులు మూయొచ్చేమో, ఏదైనా ద్వారాలు మూయొచ్చేమో. ఇక్కడ నుండి వీడికి ఆశీర్వాదం రాకూడదని ఎట్ట చేస్తాడో చూస్తాను అని చెప్పి తలుపు మూయొచ్చేమో. నీవు తమ్ముడు, నీకు తలుపులు మూస్తున్నారేమో. వీడు ఎట్టొస్తాడో చూద్దాం, ఈమె ఎట్టొస్తుందో చూస్తాను, నేనుండగా ఆడెట్టొస్తాడో చూస్తాను. తలుపులు మూస్తారేమో. నువ్వు తలుపులు మాత్రమే మూయగలుగుతావు. ఆకాశపు తలుపుని ఎవరు మూయలేరండి. ఆకాశం తెరుచుకోబోతున్నాయి, ఆకాశం విప్పబడబోతుంది, ఆకాశపు ద్వారాలు తెరవబడబోతున్నాయి, దీవెన నీ మీద కురవబోతున్నాయి, ఆకాశం తన ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను అక్కడ ఒక 3 మాటలు చెప్తాను మీకు. వాళ్ళు ఏ ద్వారాలు, ఏ కొండ మీద నుండి వారిని శపించాలో ట్రై చేశారు. అది 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 39వ వచనం. అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళి వారు కిర్యతు హుత్సోతుకు వచ్చినప్పుడు. నేను తప్ప మీకు ఈ మాటలని ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు చదవని మాటలన్నీ కూడా నాకు చదవడానికి రాకపోయినా కూడా శారోనక చదివించేంత మీకు చెప్తున్నారు. చెప్పండి. కిర్యోతు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగాన్ని బిలాముకు అతని యొద్దనున్న అధికారులకు పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకుని పోయి. చూడండి, వీళ్ళు ఎక్కడ కలుసుకున్నారు, ఎక్కడ నుండి ట్రై చేస్తున్నారంటే కిర్యాతు ఉత్సోక్ అనే మాటకి అర్థం ఏంటంటే విడిపోయే స్థలం. ఏ స్థలం అండి? విడిపోయే స్థలం, విడగొట్టే స్థలం. అంటే దాని అర్థం ఏంటంటే, సాతాను గాడు మన ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి కోసం ఆయన యూజ్ చేసే ఫార్ములా ఏం తెలుసండి? విడగొడతాడు. ఏం చేస్తాడు చెప్పరే? ఏం చేస్తాడండి? కుటుంబాలని విడగొడతాడు, సంఘాలని విడగొడతాడు, ఐక్యతను చెడగొడతాడు. చక్కగా కలిసి ఉన్న వాళ్ళ మధ్యలో ఏదో ఒక పుల్లేస్తాడు. అంతే, వాళ్ళే శత్రువులుగా మారిపోతారు. అంతే. బాగా కమ్మగా, చల్లగా, చిక్కగా ఒకరు ప్రక్కగా చక్కగా ఉన్న వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొడతాడు. విభజించి పాలించారు అని బ్రిటిష్ల గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారండి? విభజించి పాలించారు. అందరిని రాష్ట్రాలుగా విడగొట్టేశారు. వీళ్ళంటే వాళ్ళకి పడకుండా, వాళ్ళంటే వీళ్ళకి పడకుండా. సరే, బ్రిటిష్ల వల్ల ప్రయోజనం వచ్చింది, ఆ సంగతి మనం పక్కన పెడితే చాలా వరకు దేశ సంపద అంతా 100 ఏళ్ళు, భారతదేశపు సంపద అంతా కొన్ని 100 ఏళ్ళు మోసారంటండి విదేశాలకి, వాళ్ళ దేశాలకి. మనకి మేలు చేశారు, అది వేరే విషయం, ఆ సబ్జెక్ట్ వేరు, అది క్రైస్తవానికి సంబంధించిన విషయాలు. కానీ సంపదనంతా తీసుకెళ్ళిపోయారు. ఎలా అంటే, గొప్ప సంపద ఉండేది మన ఇండియాలో, భారతదేశంలో. కానీ విడగొట్టి, చెడగొట్టి, ఐక్యతను పాడు చేసి, విభజించి పాలించడం. ప్రైజ్ ది లార్డ్. సాతాను గడు ఏం చేస్తాడు? విడిపోయే స్థలముల నుండి ప్రయత్నిస్తాడు మన ఆశీర్వాదాన్ని పోగొట్టాలని. బిలాము బాలాకు ఇద్దరు కలిసి విడగొట్టాలి, కుటుంబాన్ని విడగొట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. కుటుంబంలో మీరు ఐక్యతను కాపాడుకోండి, సంఘంలో మీరు ఐక్యతను కాపాడుకోండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒక 2 బ్రదర్స్ రండి అన్న. ఎవరైనా 2 బ్రదర్స్ రండి త్వరగా. ఎవరైనా 2 త్వరగా రావాలి, తొందరగా రండి 2. ఆడియో ప్లస్ వీడియో. హల్లెలూయా. ఈడు బైబిల్ ఏమని రాయమంటే, ఒకడు 1000 మందిని తరుముతాడంట. ఒకడు ఎంతమందిని తరుముతాడు? ఒకడు 1000 మందిని తరుముతాడు. ఏంటండి? ఈడు ఎంతమందిని తరుముతాడు? 1000 మందిని తరుముతాడు.
ఈడు ఒకడు, ఈయన ఎంతమందిని తరుముతాడు? 10,000 మంది. ఈయన ఒకడు, ఈయన ఒకడు. ఈయన 1000 మందిని తరిమాడు, ఈయన 1000 మందిని తరిమాడు. 1000 + 1000 ఏమైందండి? 1000 + 1000 2000. ఇద్దరు కలిస్తే ఎంతమంది? ఇద్దరు విడివిడిగా పోరాడితే ఎంతమందిని తరుముతారు? 2000 మందిని మాత్రమే తరుముతారు. ఇద్దరు ఒకరితో ఒకరు కలిస్తే, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరు + ఒకరు ఇద్దరు కలిశారనుకోండి 10,000 మందిని తరుముతారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. యూనిటీ ఐక్యతలో ఉన్న శక్తి ఏం తెలుసండి? ఆయన ఒంటరిగా పోరాడితే 1000 మందిని, ఈయన ఒంటరిగా పోరాడితే 1000 మందిని, 2000 మందిని. కానీ ఇద్దరు ఒకరితో ఒకరు కలిస్తే 10,000 మందిని తరుముతారంట. మీరు వెళ్ళండి, 10,000 మందిని తరమండి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఐక్యత, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా మీరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రయాస పడగలిగితే సాతాను సింహాసనాన్ని దేవుడు కూల్చబోతున్నాడు. అంటే అపవాదిని తరమబోతున్నారు, శత్రువుని తరమబోతున్నారు. శత్రుక్రియలు లయమైపోబోతుంది. హల్లెలూయా. కేవలం మీ చేతులే కాదండి, మీ మనసులు కలవాలి. ఆమేన్. ఒకరి మనసు ఒకరితో కలవాలి, ఒకరి కోసం ఒకరు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, ఫెలోషిప్లో ఉండాలనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదండి? ఎక్స్పెక్టేషన్. నేను నీకు ఇది చేశాను, నువ్వు నాకేం చేసావు? ప్రైజ్ ది లార్డ్. మనం మీకేదో చేసాము, మీరు నాకేం చేశారు? నేను మీకు ఇచ్చాను, నీవేమి ఇచ్చావు నాకు? నేను నీకు బిర్యానీ పెట్టించాను, నువ్వు నాకు కనీసం ఫ్రైడ్ రైస్ అని ఇప్పించావా? నీ జీవితంలో ఒక ఫ్రైడ్ రైస్ అని ఇప్పించావరా నీ బతికి? ప్రైజ్ ది లార్డ్. నీ బిర్యానీ పెట్టించేటప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు బ్రదర్. అమ్మా, నువ్వు ఎదుటి మనిషికి హెల్ప్ చేసినప్పుడు నేను ఎంత కష్టపడ్డాను, నేను పరిచర్యలో చాలా కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, కానీ నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదండి. దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను అంతే. ప్రతిఫలం నేను ఇక్కడ ఆశించట్లేదు. పరలోకంలో దేవుడు నాకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ నిద్రపోతుంటే నేను మేలుకొని దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటాను, వర్తమానాలు సిద్ధపరుస్తూ ఉంటాను. అందరూ నిద్రపోతుంటారు, నాకు నిద్రపోవాలని ఉంటుంది. కానీ నేను కూర్చొని ఈ వాక్యాన్ని ధ్యానించి వర్తమానాన్ని సిద్ధపరచుకొని నేను మీకు దేవుని మాటలు అందించాలని ప్రయాసపడుతూ, చాలా ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాల్లో కూడా నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. కానీ నేను ఇంత కష్టపడ్డాను కదా, నన్ను ఎవరు గుర్తించారు, నన్ను ఎవరు గమనించారు? కనీసం ఇది చివరి ఆదివారం అయినా నన్ను నిలబెట్టి కనీసం ఒక శాలువ కప్పి ఒక రోజా పువ్వు ఇచ్చి ఏదైనా చేస్తారేమో అనుకున్నాను. కనీసం ఏం చేయలేదనే అసలు ఎక్స్పెక్టేషన్ వద్దు. మనకిచ్చిన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం. ప్రతిఫలం అనేది పరలోకమందున దేవుడు ఆకాశపు వాకిట్లను తెరచి మనకు దయచేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితం అనేది ఒక పూల తోట. ఏ తోట అండి? జీవితం ఒక పూల తోట. ఆ పూల తోటలో, లేకపోతే పూల తోట కావచ్చు, ఇంకే తోట అయినా, ఆ తోటలో నీవు ఉన్నప్పుడు, ఆ తోటకంతా నీవు నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నేను నీళ్లు పోసాను, నీవు ఫలించాలి అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీళ్లు పోసుకుని, చిరునవ్వుతో నీళ్లు పోసుకుని వెళ్ళిపోతూ ఉండి అంతే. ఫ్యామిలీ కూడా అలాంటిది, కుటుంబం అలాంటిది. తండ్రికి ఏదైనా చేస్తున్నావా? ప్రేమతో చెయ్యి. తల్లికి ఏదైనా సహకరిస్తున్నావా? ప్రేమతో చెయ్యి. చెల్లికి ఏదైనా ఇస్తున్నావా? ప్రేమతో ఇచ్చేసి. తమ్ముడికి ఏదైనా చేయాలనుకుంటావు చేసే, అంతే కదా. ప్రేమతో వాళ్ళకి నీళ్లు పోయి అంతే. నవ్వుతూ సంతోషంతో వాళ్ళకి సహాయం చేస్తూ వెళ్ళిపో అంతే. ఇక నేను వాడిని చదివించాను, వాడిని చదివించడానికి ఎంత అయింది? వాడు పెళ్ళాం వచ్చేసరికి, అర్థమైందండి? పెళ్ళాం వచ్చేసరికి, పెళ్ళాం ఏంటి? పెళ్ళాము మర్యాద లేదా? దాన్ని ఎంత కష్టపడి నేను చదివించాను, మొగుడు వచ్చేసరికి, మొగుడేంటి? మొగుడు ఏం మాటలు అవన్నీ? ఒక అన్నగా నువ్వు మాట్లాడవచ్చు అట్లా? తప్పు కదా. ఏం భాష అది? ఆ భాష మేము చదివించి పెద్దదాన్ని చేసి దానికి ఉద్యోగం ఇప్పించాము. ఏంటంటే పెళ్ళి అయ్యేదాకా ఉద్యోగం రాలా, అదేంటో. కానీ పెళ్ళి అయిన 3 రోజులకి ఉద్యోగం వచ్చేసింది ఆ పిల్లకి. తెలుసుంటే పెళ్లి చేసేవాళ్ళం కాదు. ఇప్పుడేమో జీతాలన్నీ తీసుకెళ్ళి మొగుడుకు పెడుతుంది. అర్థమైందండి? ప్రేమతో మనం పరిచయం చేసాం. మనకు అక్కడ డబ్బు కాదు ముఖ్యం, ఆ బంధం ముఖ్యం మనకు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
లక్షల రూపాయలు ఉన్నా కూడా, ఆ ₹1,00,000 నీ వాటేసుకో. మీకు ఎవరిదైనా ₹1,00,000 ఉంటే, లేకపోతే 2 లక్షలు ఉంటే, అవన్నీ ఒకసారి వాటేసుకోండి. మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చూడండి. అదే మీ తమ్ముడిని ఒకసారి హగ్ చేసుకొని చూడండి. ప్రైజ్ లార్డ్. మీ అన్నయ్యని ఒకసారి హగ్ చేసుకొని చూడు. ఏమ్మా, మీ చెల్లిని ఒకసారి హగ్ చేసుకొని చూడు. ప్రైజ్ లార్డ్. వీళ్ళ అమ్మని ఒకసారి అలా గట్టిగా కౌగలించుకొని చూడు. నాన్నెళ్ళి ఒకసారి అలాగే హగ్ చేసుకొని చూడండి. ఎంత అద్భుతమైన అనుభవం. డబ్బు ఇవ్వదండి, డబ్బు ఇవ్వదు. నువ్వెంత సంపాదించినా ఉంటుంది. ఇంకా ఆ డబ్బు మీద డస్ట్ ఉంటుంది. ఆ పొగ, ఆ వాసన పీల్చుకుంటే నీకు ఇన్ఫెక్షన్ వస్తుంది. అది మనకు అవసరం. డబ్బు వద్దని నేను అనట్లా. డబ్బు కోసం బంధాలని తెంచుకోవద్దు, డబ్బు కోసం స్నేహాన్ని పోగొట్టుకోవద్దు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎంత డబ్బున్నా నిజంగా మనల్ని ప్రేమించి ఒక స్నేహితుడు మనతో ఉన్నాడు అనుకోండి, అనుభవం వేరుగా ఉంటుంది. కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ ప్రక్కన నిలబడి ఒక స్నేహితుడే ఏం కాదులేరా అని చెప్పి ఒక స్నేహితుడు మనకు లేకపోతే, అరే ప్రభు ఉన్నాడు లేరా, ధైర్యంగా ఉంటారా అని ఒక స్నేహితుడు మనకు లేకపోతే ఇంకెందుకండి? ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఐక్యతను సాతానుగాడు ఐక్యతను పాడు చేస్తాడు. విడిపోయే స్థలముల నుండి ట్రై చేస్తాడు ఆయన. నేను విడగొట్టాలని ట్రై చేస్తాడు ఆయన. నేను విడగొట్టాలి, నేను చెడగొట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎట్టి పరిస్థితులు ఐక్యతకు దూరంగా వెళ్ళొద్దు. కలిసి జీవించడానికి ప్రయత్నించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఎంతసేపటికి డబ్బే కాదు, ఏదైనా అవసరం అనుకో, అది తీసుకోరా ఇది తీసుకోరా అంటుంటారు పాపం. భర్తను చూసి అది తెచ్చావా, ఇది తెచ్చావా, కూర తెచ్చావా, కరివేపాకు తెచ్చావా, కొత్తిమీర తెచ్చావా, బట్టలు తెచ్చావా, ఎంత 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 ఏంది ఇట్టుంది ఇదే, ఇది కట్టుకోవడానికనా లేకపోతే మసిగుడ్డ ఇది అని అనొద్దు. ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు. పురుషుల్ని మనం చూసినప్పుడు, భర్తని చూసినప్పుడు ఓకేనా అని అనుకోండి, ఆయన ఓకే అంటాడు. నోరైతే ఓకే అని చెప్తుందంట. నోరు పర్వాలేదుగా, ఇబ్బంది లేదుగా, కొనిస్తావుగా, డబ్బుందిగా ఓకే 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 అంటాడు ఆయన. అంత ఓకే, ఫైన్. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఫైన్ బాగున్నావుగా, బాగున్నాను. ఏమయ్యా నిన్నే అడుగుతున్నాను, బాగున్నావా? బాగున్నానులే అమ్మాయి, బాగున్నానులే అంటాడు ఆయన. భార్యను చూసి అమ్మాయి బాగానే ఉన్నావుగా, ఏమైనా పోయే కాలం వచ్చిందా? బాగానే ఉంది కదండి. నేను బాగానే ఉన్నానులేండి, చేసేస్తాను, బాగానే ఉన్నాను అంటుంటుంది కదండి. బాగున్నాను అన్నప్పుడు వాళ్ళ నోటిని కాదండి, వాళ్ళ కంటిని చూడాలంట మనం. మీరు ఎవరినైనా బాగున్నారా అని అడిగిన తర్వాత వాళ్ళ నోటిని కాకుండా వాళ్ళ కంటిని చూడాలంట మనం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నోరు కొన్నిసార్లు అబద్ధం చెప్పొచ్చేమో, కానీ కళ్ళు అబద్ధం చెప్పదంట. బాగున్నానని నోరు చెప్తున్నా ఆ కళ్ళలో బాధ ఉంటుంది. కాబట్టి నోటి మాటలను బట్టి కాకుండా కంటిని బట్టి నేను బాగున్నాను అని చెప్పినా కూడా ఆ కళ్ళలో నిజంగా బాగున్నాడా అనేది తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముందండి, మాటలది ఏముందండి. సరే ఫీల్ అవుతారో, బాధపడతారో, ఓకే బాగానే ఉన్నానులే, ఐఎమ్ ఫైన్ అని చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. హౌ ఆర్ యు అంటే ఐఎమ్ ఫైన్ అని చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఐఎమ్ ఫైన్ అనేటప్పుడు వాళ్ళ కళ్ళు చూసి చూడండి మీరు, అప్పుడు తెలుస్తుంది ఆయన బాధపడుతున్నాడా, హ్యాపీగా ఉన్నాడు అనేది ఆ కళ్ళలో తెలుస్తుంది. ఇది లేదు కొంతమందికి, ఇస్తావా తెత్తావా పోతావా, ఆయన ఉన్నా లేకపోయినా ఎటడి, ఆయన బతికినా సచ్చినా మాకు సంబంధం లేదు, మా పని మాకు అవ్వాలని కొందరు. ఆ మనిషి ఉన్నా సచ్చినా నాకు సంబంధం లేదు, అది జబ్బున పడిన రోగాన పడిన ఏమైనా నాకు సంబంధం లేదు, నాకు కుంభాలు వండి పెట్టాలని చెప్పి కుంభాలు వండి పెట్టాలి, కమ్మగా నేను తిని కూర్చోవాలి. ఏదైనా తేడా వచ్చిందనుకోండి దుమ్మెత్తి పోయాలి, పళ్ళెలు తీసుకొని ఇసురుతూ ఉండాలి. ఇక ఆ ఫ్యామిలీస్లో బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుంది? నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లా, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను సమాధులు నిలబడి సంఘంలో నిలబడి మాట్లాడుతున్నాను. సాతానుగాడు అప్లై చేసే ఫార్ములా ఏం తెలుసు అంటే, విడిపోయే స్థలంలో నిలబడి ఉన్నాడు ఆయన, విడగొట్టే స్థలంలో ఆయన ఉన్నాడండి. కుటుంబాలను విడగొట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ కూటమి అయిన తర్వాత అమ్మా నీ భర్త కళ్ళలో పెట్టినవి చూడు, కళ్ళలో కళ్ళు పెట్టి ఒకసారి చూడు, ఆయన బాధపడుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. బ్రదర్, నీ భార్య కళ్ళలో కళ్ళు పెట్టి ఒకసారి చూడండి. ఏది పెళ్ళప్పుడు కాదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడమంటే అది వికారంగా ఉంటుంది, అది వేరేది. అది పెళ్ళినప్పుడు వికారం, నేను అసలు చూడలేక చచ్చిపోతున్నట్టు అర్థమైందంటే వికారం. అది ఎందుకు మరి కళ్ళలో కళ్ళు పెట్టి ప్రమాణం చేయమంటారు, కానీ వికారంగా చూస్తున్నారండి. ఇక నాకు సిగ్గేసి నేను తలదించుకుంటున్నాను, ఎందుకంటే వికారంగా
మగపిల్లలైనా కొంచెం కంగారు పడతారేమో, కానీ ఈ ఆడపిల్లలు ఏంటో నాకు అర్థం కావట్లా. ఎక్కడ ప్రాక్టీస్ చేశారో తెలియదండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రమాణం చేయమంటే ఇటు చూస్తుందా అమ్మాయి, ఓరే నాయన ఏంద్రా ఈ పిల్ల అసలు అంటే తెలియట్లే పిల్లలకి, చిన్నపిల్లలు కదా. పెళ్ళి అంటే అటు చూడాలేమో, కళ్ళల్లో కళ్ళు పెట్టి. అందుకే ఈ పెళ్లి చేసే పాస్టర్లు కొంచెం చెప్పండి, చూడడం అంటే అట్ట చూడడం కాదు, అభిమానంతో చూడాలి, ప్రేమతో చూడాలి. కానీ ఇక నేను ఆ మాట అన్నానండి, అట్లా చూస్తున్నారు వాడు. ప్రైజ్ ది లార్డ్. భర్త కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన బాధ, నిజంగానే ఆయన సంతోషంగా ఉన్నాడా? భార్య నిజంగానే సంతోషంగా ఉందా? మన పిల్లలు నిజంగానే హ్యాపీగా ఉన్నారా? మన తల్లిదండ్రులు మనల్ని బట్టి నిజంగా హ్యాపీగా ఉన్నారా? మనల్ని నడిపించే సేవకులు మనల్ని బట్టి నిజంగా సంతోషంగా ఉన్నారా? లేకపోతే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని సేవ చేస్తున్నారా? మనకు బోధించే సేవకులు, మన కోసం ప్రార్థించే సేవకులు నిజంగా వాళ్ళు ఆనందంతో ఆ సేవ చేస్తున్నారా? లేకపోతే మనల్ని మనసులో ఆవేదన పెట్టుకుని ఇక తప్పదు, బాగానే ఉందిలే అని చెప్తున్నారని ఆలోచించుకోవాలి. ఐక్యతను మనం కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అమ్మా ఇంకో కొండ మీదకి వెళ్దామా? చదవండి 23వ అధ్యాయం 14వ వచనం. పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకుని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. ఇప్పుడు రెండో కొండ మీదకి. ఏ కొండ ఇది? పిస్గా కొననున్న కావలి వారి పొలం. పస్కా కాదు, పిస్తా కూడా కాదు. ఇదేంటిది? పిస్గా. పిస్గానా పిస్కానా? గా గాగా గా పిస్గా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయాలి. పిస్గా అనే కొండ మీద, అంటే కావలి వారి పొలం. అది ఏ పొలం అండి? ఇంకా చెప్పాలంటే కావలి గోపురం. కావలి గోపురం దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, కావలి గోపురం మీద ఉన్నవాడు ఏం చేస్తాడంటే కావలి కాస్తూ ఉంటాడు. మనం కావలి కాయాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. కావలివాడుగా ఉండాలి. ప్రతి తల్లి ఒక కావలిగాడుగా, కావలివారుగా ఉండాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి. అందరూ నిద్రిస్తూ ఉండగా ఏంటంటే శత్రువులు వచ్చేసి పొలంలో విత్తనాలు విత్తి వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు నిద్రిస్తున్నప్పుడు శత్రువులు వచ్చేసి గురుగులు విత్తి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలీదు, ఎప్పుడు విత్తారో తెలీదు, ఎప్పుడు పోయారో తెలీదు. వీళ్ళేమో నిద్రావస్థలో ఉండిపోయారు. అది ఎప్పుడు తెలిసిందంటే పంటతో పాటు గురుగులు కూడా ఎదిగినప్పుడు అప్పుడు చూశారంట. పంటకు గోధుమకు మధ్యలో, గోధుమలకు మధ్యలో, పైర్ల మధ్యలో, గోధుమల మధ్యలో గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. సాతానుగాడు గురుగులు విత్తి వెళ్ళిపోతాడు. కొందరు సడన్గా మన మీద వ్యతిరేకంగా లేచినప్పుడు, అరే వీడు మన పిల్లోడు కదా, మన పాప కదా, మన పిల్ల కదా, మన బాబు కదా, మన అమ్మాయి కదా, మన బాబు కదా, వీడేంటి నాకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఎవరో వచ్చి అతని మనసులో విషపు విత్తనాన్ని విత్తి వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళందరికీ క్షమించేస్తున్నాను ఈ సంవత్సరాకర్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు మధ్యలో వచ్చేసి విషపు విత్తనాలు విత్తి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. నీ తండ్రికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడుతుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ తల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. కావలి కాచుకోవాలి, పిల్లల్ని కాచుకోవాలి. తండ్రిగా నేను మిమ్మల్ని కాచుకోవాలి. నీ ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని కాచుకోవాలి. తల్లిగా నీవు నీ కుటుంబాన్ని కాచుకోవాలి. నీవు ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే శత్రువు వచ్చేసి గురుగులు విత్తి వెళతాడు. ఆ భూమి యొక్క సారం అంతా ఆ గురుగులు తీసేసుకుంటుంది. అవసరమైతే పంటను కూడా కాళ్ళతో తన్ని అది ఫలించకుండా చేస్తుంది. ఆ తర్వాత ఈ వార్త యజమానుడికి తెలిసినప్పుడు ఏం చేద్దాం? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది? జరగవలసిన నష్టాలు జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం? అన్నా నా చాటున తల్లి చాటున పెరిగిన అమ్మ, ఈ పిల్లకి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదన్నా. నేను ఇలా పెంచలేదన్నా అని ఏడుస్తుంది తల్లి. నేను ఇలా పెంచలేదన్నా, నేను నా దగ్గర పెట్టుకొని అనుక్షణం కనుపాపలే కాచుకున్నాను. ఈ అమ్మాయి మనసులో ఎప్పుడు ఈ స్పిరిట్ వచ్చిందో తెలీదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మ మాటను కూడా లెక్క చేయట్లేదని ఏడుస్తుంది ఆ తల్లి. నిజమే, నేను చూసినప్పుడంతా కూడా ఆ అమ్మాయి తల్లి చాటునే ఉండదండి. ఈ అమ్మాయికి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే ఎప్పుడో వచ్చి అపవాది మనసులో ఆ విత్తనాన్ని విత్తి వెళ్ళాడు. ఏ ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మాట్లాడిందో తెలీదు, ఎక్కడ ఏ వాష్రూమ్లో కూర్చొని మాట్లాడిందో తెలీదు. జరగవలసిన నష్టం జరిగిపోయింది.
ఆ తల్లిదండ్రులు గుండె బద్దలైపోయి ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. కానీ నాకు కొందరు చూస్తే నిజంగా వాళ్ళ అమ్మ నాన్న బెల్ట్తో కొడతారో లేదో కానీ నాకు కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అసలు మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ, నేను తప్పు చేశానే, మా నాన్న తల దించుకునేటట్లుగా నేను ప్రవర్తించానే, మా అమ్మ గుండెలు బాదుకొని ఏడుస్తుందే, 20 ఏళ్ళు 25 ఏళ్ళు నా కోసం కష్టపడిన నా తల్లిదండ్రులు రోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే, ఎవడో 6 నెలల క్రితం పరిచయమైన వాడి కోసం నా తల్లిదండ్రులు నేను దుఃఖపెడతానా, కష్టపెడతానా, తప్పు కాదా అనే పశ్చాత్తాపం లేక బాగా ఏంటండి ధీమాగా నిలబడిందండి. ఇంత మొండిగా ఎలా మారిందంటే సాతానుడు ఆమె హృదయంలో విషపు విత్తనాలు విత్తుకుంటూ వచ్చాడండి. కానీ తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు. అరే వ్యవసాయం చేసాం కదా, నీరు పోసాం కదా, ఎరువేసాం కదా, అంత బాగానే చూసుకుంటున్నాం అనుకోండి. ఎప్పుడో ఒక క్షణం పోయిన నిద్ర, ఎక్కడో అజాగ్రత్తగా ఉండే సందర్భాల్లో ఏంటంటే సాతాను గడ విషపు విత్తనాలు విత్తి పెడితే పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో కొంతమంది దైవ సేవకులకు వ్యతిరేకంగా లేస్తుంటారు, సేవకులకు వ్యతిరేకంగా నిలబడుతుంటారు, సేవకులు వ్యతిరేక నినాదం చేస్తారు. కారణం ఏంటంటే ఒక కావలిగా ఉండవలసిన సేవకుడు కావలి కాయకపోగా, ప్రార్థనలు కావలి గాయమంటే సీసీ కెమెరాలు పెట్టి చూడమని కాదని అర్థం. నేను ప్రార్థనలు మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి, మీకోసం ప్రార్థిస్తుండాలి. ఏ అపవాది మీలో ప్రవేశించి చేదైన వేరు ఎవరిలో మొలవకూడదు. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎక్కడైనా తప్పిపోతారని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. పవిత్రురాలైన కన్య కనుక, ఒకడే పురుషుని కనుక క్రీస్తుకు మిమ్మను సమర్పించవలని ప్రదానం చేశాను. ఆ రోజు అవ్వను మోసపరిచినట్లు సంఘాన్ని సాతానుగాడు ఎక్కడ మోసం చేస్తాడని భయపడుతున్నాను నేను. దైవ సేవకునికి ఒక భయం, ప్రతి తల్లిదండ్రులకు ఒక భయం ఉండాలి. ఎక్కడ నా బిడ్డలు తొట్టిల్లిపోతారేమో. యోబు ప్రతి అరుణోదయం లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు. కావలి కాయాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల్ని మనకు శత్రువులుగా కొంతమంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి.